హాయ్ అండి అందరికీ నమస్తే. తిరుమల శ్రీవారి సేవ అంటే కొన్ని వీడియోస్ అయితే పెట్టినాం గదా! అసలైన వీడియో ఇదనమాట. మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. మాకు గర్భగుడి సేవ ఎలా వచ్చిందనేది మొత్తం డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయి. మేము వాటిలలో చెప్పలేదు గదా! అసలు శ్రీవారి సేవ మహా అద్భుతమండి. అసలు శ్రీవారి సేవకు ఒక్కసారైనా వెళ్ళండి. వీలు చూసుకొని, వీలు లేకపోతే తర్వాతైనా వెళ్ళండి కానీ ఒక్కసారైనా జీవితంలో ఎళ్ళాలి. ఒక్కసారి ఎళ్తే మాత్రం మనకు మళ్ళా మళ్ళా వెళ్ళాలనిపిస్తది. అంత అద్భుతంగుంటది ఆ శ్రీనివాసుని సేవ. అసలు చాలా బాగా అనిపిచ్చింది. మేము గూడా అసలు వెళ్తామా? వెళ్ళమా? అనుకున్నాము. ఇన్ని రోజులు 7 డేస్ ఎట్లా వెళ్ళాలి? పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి అని అనుకున్నాము. అన్నీ అయినియి. అంతా ఆయనే చూసుకున్నాడు. మాకు మంచిగా దాంట్లో ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకుంటే అప్లై అయింది. మంచిగా పిల్లలందరూ ఎంకరేజ్ చేసిర్రు. "ఎళ్ళండి ఏం గాదు. మేము చూసుకుంటాం ఇంట్లో" అని. వాళ్ళే తిన్నరు. బాక్సులు పెట్టుకుర్రు. కాలేజీలకెళ్ళిర్రు. కొంచెం పెద్ద పిల్లలే గదా! అందరూ. అందరికి ఒక్కొక్కళ్ళకేమో వాళ్ళ మమ్మీ వాళ్ళని తీసుకొచ్చి ఉంచిర్రు. అట్లా చేసుకొని మేము ఎట్లనో వీలైతే చేసుకొనైతే శ్రీవారి సేవకైతే మొత్తానికి వచ్చినాము. ఆ వీడియోస్ అన్నీ పెట్టినా నేను. చాలా ఎంకరేజ్ చేశారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వీడియోస్ అన్నీ గూడా. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మొత్తం మీకిస్తా అండి. ఫస్ట్ డే మేమైతే శ్రీవారి సేవకెళ్ళినప్పుడు సేవా సదన్ 1లో మనముంటాము. సేవా సదన్ 2లో అవన్నీ వెరిఫికేషన్ అవన్నీ అయితాయన్నమాట. అది అయిపోయిన తర్వాత మాకు తెల్లారి ఎమ్మటే ఏమైందంటే, మాకు ఆ రోజు ఏం పడలేదు సేవ. మేము వెళ్ళి కూరగాయల కటింగు అవన్నీ చేసుకున్నాము. దానంలో గూడా మనం ఎళ్లి చేసుకోవచ్చు. సేవ లేకపోయినా, సేవ పడకపోయినా మనం వెళ్ళైతే అక్కడ చేయొచ్చనమాట. స్వచ్ఛందంగా సేవ చేసుకోవచ్చు. మేమైతే వెళ్ళి ఆ రోజైతే సేవ జేసినాము. మాకు ఆ రోజు సాయంత్రమే సేవా సదన్ 2లో ప్రతిరోజు తీస్తారనమాట. అంటే డ్రా తీస్తారు. గర్భగుడి సేవది. ఆ గర్భగుడి సేవ డ్రా తీస్తారు. ఆ డ్రాలో ఎవరెవరియి అయితే ఎళ్తాయో అవి స్క్రీన్ మీద ఏస్తారనమాట. ఈ గ్రూప్‌కెళ్ళింది అని. అలాగైతే ఇగో ఇంతమందొస్తారని చూపిస్తుండాయన. మాకైతే ఆ గర్భగుడి సేవ ఫస్ట్ డేనే అసలు మేము అనుకోలేదులే. ఇప్పుడు ఈ 7 డేస్‌లో ఎప్పుడైనా రావచ్చు అని అన్నారు వేరే వాళ్ళని అడిగితే గూడా. మనమైతే సేవ చేసుకుందాం. ఆయన ఎప్పుడో ఒకప్పుడైతే గర్భగుడి సేవ అయితే చేస్తాడు. ప్రతి ఒక్కళ్ళకొస్తది అని చెప్పిరనమాట. సా మేమైతే ఓం నమో వెంకటేశాయ అనుకోని సేవ ఇంక మాకు స్టార్ట్ కూడా కాలే సేవ. మేమే చేసుకున్నాము. ఆ రోజు ఈవినింగ్ సేవా సదన్‌కి సత్సంగానికి ఎళ్ళామనమాట. ఎళ్తే మాకు ఇట్లా గర్భగుడి సేవ ఇట్లా తీస్తారు కదా! డ్రా తీస్తే దాని మీద స్క్రీన్ మీదనే పడతది. దాంట్లో మా పేరొచ్చిందనమాట. అసలు మేము షాక్ అయినాం. ఫస్ట్ డేనే మా పేరు రావడం ఏంటి అసలు ఇది అని అసలు మస్తు షాక్ అయినాం. చాలా ఆనందపడ్డాం అసలు. మాకు ఒక ఫస్ట్ డే సేవ దేవుడి సన్నిధానం దాంతోటే అయిందనమాట. గర్భగుడి సేవతోటే స్టార్ట్ అయింది. చాలా ఆనందం వేసింది. అసలు కళ్ళెంబ నీళ్ళొచ్చినాయి. మేము పోయి గబగబా అందరికి చెప్పుకున్నామనమాట. ఆ 10 మెంబర్స్‌కి గూడా. మనకిట్లా సేవ పడింది అంటే చాలా ఆనందపడ్డారు. ఫస్ట్ డేనే మనకి సేవ రావడం అసలు అని అనుకోని మేమైతే అసలు మస్తు ఎక్సైట్‌మెంట్ అయినాము. ఎప్పుడు తెల్లారుద్దా? ఎప్పుడు మేము సేవకెళ్ళాలా? గర్భగుడి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నిలబడి ఆయన్ని జూసుకుంటూ సేవ జేయడం అంటే అసలు ఎన్ని జన్మల పుణ్యమో గదా! నాకైతే చెప్తుంటేనే అసలు అంత ఆనందం వేస్తుంది. మేమసలు మస్తు ఆనందంతో తొందరగా పడుకున్నాము. మాకు ఎర్లీ మార్నింగ్ 8:00 పడిందనమాట గర్భగుడిలో సేవ. అంటే వీవీఐపీ దర్శనాలు, ప్రోటోకాల్‌వి, శ్రీవాణి ట్రస్ట్‌వి అవన్నీ ఉంటాయన్నమాట. వాటిలల్లో మాకు అప్పుడు సేవ పడింది. ఆహ్, ఆహ్, ఆ సన్నిధి సేవ. అసలు చాలా బాగా అనిపించింది. అంటే ప్రోటోకాల్ వాళ్ళు, అంత వీఐపీ వాళ్ళు ఇట్లా మామూలుగా 300వి ఇవన్నీ ఆపేస్తారనమాట అప్పుడు. 8 నుంచి 12 వరకు పడింది మాకు. 3 అవర్స్ పడింది. 3 అవర్స్ గూడా మాకు 8-12 గదా! మేము గబగబా ఎర్లీ మార్నింగే ఫాస్ట్‌గా లేచేసి ఇంకా మేము ఒక గంట ముందే అక్కడ ఉండాలన్నారు. మేము 5కే లేసి మేము తొందర తయారైపోయి గబగబా 6:00 కల్లా మేము బయలుదేరిపోయామనమాట. అక్కడ మనకి శ్రీవారి గుడి ఎదురుంగా ఉంటది ఒకటి సెటరు. దాంట్లో కూర్చోబెడతారనమాట అందరికి. సేవ వచ్చినోళ్ళకి, గర్భగుడి సేవ వచ్చినోళ్ళకి ఇట్లా షెడ్ ఉంటది గదా! ఆ షెడ్‌లో అందరిని లైన్‌గా కూర్చోబెడతారు. 5 గ్రూప్స్‌కైతే వచ్చిందనమాట ఆ రోజు. అంటే ఆ టైంలో 5 గ్రూప్స్‌కొచ్చింది. అంటే 50 మంది గనక మాకు గర్భగుడిలో అంటే గుడి చుట్టూ సరౌండింగ్ పడతది. కొంతమంది గర్భగుడిలో పడతది. మేము అదే చెప్తున్నాము చూడండి. సన్నిధి సే అది గుడి సేవ అనమాట అది. సన్నిధి సేవ అంటారనమాట దాన్ని. అయితే మాకు
12 మంది 15 మందిం గదా! మేము బ్యాచి. 15 మందిలో అందరం ఇట్లా కూర్చోబెడతారాయన. ఒక అతనొచ్చి ఫస్ట్ మనకి ఇస్తాడనమాట. ఇవి ఎవరెవరికొచ్చింది, ఏ సేవొచ్చింది అని ఆయనే ఇస్తుంటాడనమాట. అసలు మాకు టెన్షన్ అయితుంది. అంటే ఎవరికెక్కడ పడింది, ఎవరికెక్కడ పడింది అని. 15 మందిలో గూడా అందరికి పడదనమాట. ఇదే మాది. ఆ స్లిప్పు వచ్చింది. ఆన్‌లైన్‌లో వచ్చిన స్లిప్ అనమాట అది. అసల మస్తు అది గూడా దీంట్లో పెట్టాం ఎప్పటికి ఉండిపోతదని. అయితే ఫస్ట్ వాళ్ళకిచ్చేసిండు. ఆమెకి అంటే గ్రీన్ కార్డ్ ఉంటే మనకి గర్భగుడిలో పడ్డట్టు, వైట్ స్లిప్ ఇస్తే మనకి ఆ గుడి సన్నిధానంలో ఎక్కడైనా పడుండొచ్చు. గుడి సరౌండింగ్‌లో అంటే ధ్వజస్తంభం కాడ, ఇట్లా వెండి వాకిలి దగ్గర, ఇంకా తులాభారం దగ్గర ఇట్లా లైన్‌లలో అవన్నీ పడతదనమాట. దాంట్లో గ్రూప్‌లో ముగ్గురికి మాత్రము మనకి గర్భగుడి దగ్గర సేవ పడతది. కతిమ్మోళ్ళకి మామూలుగా ఇట్లా లైన్‌లో పడతది. కొంచెము ఇటు సైడు బంగారి ఫస్ట్ వాకిలి కాడ గూడా కొంతమందికి పడతది. అలా స్లిప్పుల్ని బట్టే ఉంటదనమాట. ఆ స్లిప్పులు ఇస్తూ ఉంటే టెన్షన్ మొదలైంది మాకు. అంటే ఎవరికి లోపల పడ్డది? ఎవరికి ఇక్కడ పడ్డది? అని అనుకున్నాము. ఫస్ట్ వాళ్ళకిచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి గర్భగుడిలో పడింది సేవ. అదిచ్చిందే గ్రీన్ కార్డ్ అనమాట. గ్రీన్ కార్డ్‌లో 3 తెస్తాడాయన గ్రూప్‌కి. అటు సెకండు, ఫస్టు, థర్డ్ అందరెళ్ళిపోతుర్రు. ఫాస్ట్‌గా అందరయిపోతుర్రు. ఇంకా నా దగ్గరికొచ్చేసరికి టెన్షన్ అయితుంది నాకు. అంటే నేనొక్కదాన్నే లాస్ట్ మిగిలిపోయినా. 15 మంది గూడా 14 మంది గూడా ఎళ్ళిపోయిర్రు. నేనొక్కదాన్నే ఉన్నా. ఇంకా నాకసలు ఏ స్లిప్ ఇవ్వలేదు. నాకింకా సర్లే దేవుడి దగ్గర ఎక్కడ చేసుకుంటే ఏముంది. బయట ద్వారం దగ్గర పడినా ఆయన ద్వారం ముందు నిలబడే అర్హత గూడా ఉండాలి గదా! అందుకని ద్వారం దగ్గర పడ్డా ఏం గాదు నాకు. సరౌండింగ్ అనుకోని ఓం నమో వెంకటేశాయ అనుకుంటున్నా. నాకు మస్తు దడొస్తుంది గుండెయితే. అంటే అందరెళ్ళిపోయిర్రు. నేనొక్కదాన్నే ఉన్నా. ఎక్కడ పడతదో అని టెన్షన్ అయిందనమాట. ఫస్ట్ డేనే గదా! మాకింకా తెలియని గూడా తెలీదు అక్కడెక్కడ సేవలు ఎట్లా జేయాలో గూడా. టెన్షన్ అయింది. అంతలోపు ఆయనొచ్చిండు. వచ్చి ఇది గ్రీన్ కార్డ్ అయితే ఇచ్చేసిండనమాట. అంటే సన్నిధి సేవ అని ఉంది దాని మీద. ఇగ నాకైతే అసలు టెన్షన్ అయ్యి అసలు అంత ఆనందం వేసింది. ఇగ గబుక్కున లేచేసరికి అక్కడ పోలీస్ అతనుంటాడు. ఆయన సైన్ పెడతాడనమాట దాని మీద. ఇలా పెట్టి "ఎక్కడ పడ్డది ఎల్లమ్మ" అని అంటాడనమాట. అప్పుడు ఆయన సైన్ పెట్టేటాయన అన్నాడు, "అమ్మ నీకు సన్నిధిలో పడ్డది. ఇంకెళ్ళండి ఉరకండి. దేవుడి ముందు నిలబడి పో" అన్నాడు మంచిగా. అసలు నాకైతే కన్నీళ్ళు ఆగలేదు. గబా గబా ఫాస్ట్‌గా అసలెళ్ళిపోయినాం. అటు సైడ్ నుంచి ఎళ్ళాలనమాట. మనము మొత్తం వాళ్ళు ఆధార్ కార్డ్ అవన్నీ చెక్ చేసుకొని లోపలికి పంపిస్తారు. వేరే రూట్ నుంచి అంటే ముందు ఉంటది గదా! గోపురం ముందు నుంచి సైడ్‌కి ఒకటుంటది. దాంట్లోంచి గోపురంలోంచి ఎళ్ళిపోతామనమాట మనం డైరెక్ట్‌గా గుడిలోకి. అయితే అట్లా ఇగ మాకు సైన్ అవన్నీ తీసుకొని, ఆధార్ కార్డ్ అవన్నీ చూసుకొని, మనది ఐడీ కార్డ్ ఉంటది మెడలో. అది గూడా చెక్ చేసుకొని, మనకొచ్చిన గ్రీన్ కార్డ్ గూడా వాళ్ళు ఫోటో తీసుకుంటారనమాట. ఆ ఫోటో తీసుకొని లోపలికైతే పంపిచ్చిర్రు. పంపించిన తర్వాత అసలు పొయ్యి అక్కడ దేవుడి సన్నిధిలో మనం బంగారు వాకిలి దాటి 7 గడపల దగ్గర ఫస్ట్ గడప దగ్గర నిలబడితే ఉంటది. అసలమ్మా నేనసలు ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనో నాకింత అదృష్టం వచ్చింది. ఫస్ట్ టైమ్ సేవకొచ్చినాము. ఫస్ట్ డేనే మాకు సేవ పడింది. అది 7 గడపల ముందు పడింది. 7 గడపల దగ్గర అంటే ఫస్ట్ గడప, మొదటి గడప, రెండో గడప, మూడో గడప అట్లా ఉంటాయి గదా! అట్లా మాకు మొదటి గడప దగ్గర నాకు పడిందనమాట. మా దాంట్లో ముగ్గురికి లోపల పడింది. నాకు మొదటి గడప దగ్గర, వేరే అమ్మాయికి మూడో గడప దగ్గర, ఇంకొకళ్ళకి నాలుగో గడప దగ్గర అట్లా పడిందనమాట. అసలు మేము ఆ గర్భగుడిలోకి అట్లా అడుగు పెడతామని మేమెప్పటికి అసలు అనుకోలేదు గూడా. అక్కడ పోయి దర్శనం జేసుకోవాలంటే మనము శ్రీవాణి ట్రస్ట్ గాని, వీఐపీ దర్శనాలు గాని అవి ఉంటాయన్నమాట. 10,000 116 కడితేనే 10,516 కడితేనే మనకి లోపటి నుంచి దర్శనం ఉంటదనమాట. మొదటి గడప దర్శనం అంటారది. లేపోతే సేవలలో ఎళ్తది గదా! స ఇది ఏంటి తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మాసనం, అవన్నీ వీటికి మనకి డ్రాలో ఎళ్తే గనక మనకి మొదటి గడప నుంచి చూసుకోవచ్చు. లేకపోతే 10,516 కడితే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆ దర్శనాలకు గూడా లోపటి నుంచి దర్శనం ఉంటదనమాట. వీవీఐపీ, ప్రోటోకాల్ వీళ్ళంతా లోపటి నుంచి వస్తుంటారనమాట. నేనెప్పుడు పోవాలి అంత దర్శనం తీసుకొని, ఎప్పుడు బయట నుంచి అక్కడనే దూరంగా బంగారు వాకిలి కానించే వెళ్తాం గదా! అందరము. ఒక్క సెకండ్ గూడా ఆయనను చూడలేము. నెట్టేస్తుంటారు గదా! ఇట్లా పంపించేస్తుంటారు. సేమ్ అట్లా మేము వీవీఐపీ వాళ్ళని ఓం గోవిందా వెళ్ళండి, జరగండి అనుకుంటూ వాళ్ళకి నెమ్మదిగా చెప్పుకుంటూ వాళ్ళు దండం పెట్టుకుంటుంటే వాళ్ళని జరగండి, జరగండి అని మేము లోపట స్వామి దగ్గర నిలబడి అంటుంటే అసలు ఈ జన్మకి ఇది చాలు అనిపించింది. ఆ వెంకటేశ్వరుడు ఇంత అదృష్టాన్ని నాకిస్తాడని నేనెప్పటికి అనుకోలేదు. అసలు ఈ జన్మ మొత్తం ఆయనకి రుణపడి ఉంటా. అంత లోపటి నుంచి నాకు దర్శనమయింది. అసలు నాకైతే ఏడుపొస్తుంది ఆయనను చూస్తుంటే. కానీ అక్కడ ఏడిస్తే బయటికి పంపించేస్తారని నేనైతే కళ్ళల్లోనే ఆపుకున్నాననమాట. నాకిప్పుడు చెప్తుంటే గూడా ఏడుపొచ్చేస్తుంది.
అసలు చాలా ఆనందం వేసింది. ఎంతసేపు 3 గంటల సేపు అక్కడ లోపట నిలబడ్డామంటే, ఒక్క సెకండ్ నిలబడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు ఆయన కోసం. అలాంటి అంత అదృష్టాన్ని మనకిచ్చిండు ఆ భగవంతుడు, నాకిచ్చిండు అని నేనైతే మస్తు ఆనందపడ్డా. అసలు బయటకొచ్చైతే నేను ఏడ్చేసినా గూడా అసలందరి ముందు. అంత ఆనందం వేసింది నాకు. అసలాయన అంతంత స్వరూపాన్ని అట్లా చూసుకుంటూ, జనాల్ని ఇట్లా పంపించుకుంటూ, ఆయన దగ్గర నిలబడి సేవ చేస్తుంటే అసలు అద్భుతం అనిపించిందనమాట. 3 గంటలు నిలబడ్డాం మేము. మధ్యలో ఒకసారి బ్రేకొచ్చింది. అంటే అది నైవేద్యం పెడతారనమాట బ్రేకు. నైవేద్యం పెట్టేటప్పుడు 12 గాదు. 10:30కో, 11కో అట్లా కాసేపు బయటికి పంపించేసిర్రు. ఆ స్వామివారికి నైవేద్యం అయన్నీ పెట్టిర్రనమాట. అన్నమయ్య వంశీకులు ఆళ్ళొచ్చి ఆయనకు నైవేద్యం అయన్నీ సమర్పిస్తారు. బంగారి ధ్వజస్తంభం దగ్గర, వెండి ధ్వజస్తంభం దగ్గర వాళ్ళు ఆ ధ్వజస్తంభం దగ్గర చుట్టూ తిరిగి ప్రదక్షిణలు జేసి, ఆ ప్రసాదాన్ని, ఆ మహాప్రసాదాన్ని ఆ స్వామివారికి నైవేద్యంగా పెడతారనమాట. వాళ్ళొచ్చే పెడతారు. వాళ్ళొచ్చి పెట్టి హారతిచ్చి ఎళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ డ్యూటీలోకైతే జాయిన్ అయినాము. మళ్ళీ మేము లోపలికి ఎళ్లి మొదటి గడప దగ్గరైతే నిలబడ్డా. మాకైతే అది గూడా అందిందనమాట. అంటే స్వామివారికి పెట్టిన నైవేద్యం గూడా మాకిచ్చిర్రనమాట. పండ్లు, జీడిపప్పులు, బాదాం పప్పులు అవన్నీ పండ్లు, ఫ్రూట్సు అవన్నీ ఇచ్చిర్రు మాకు. అసలాయనకి ఇచ్చిన నైవేద్యం గూడా మాకందింది. ఆయన లోపట తీర్థం గూడా అందింది. చాలా బాగా అనిపిచ్చింది. అసలు, అసలు ఏం మాట్లాడాలో గూడా నాకర్థం గాట్లే. ఎలా చెప్పాలో గూడా తెలియట్లేదు. అట్లా మాకు మొదటి రోజే మాకలా పడడం చాలా ఆనందంగేసింది. ఈ సేవకెళ్ళినందుకు మా జన్మ ధన్యమైపోయింది. మేము సంవత్సరం నుంచి అనుకున్నాం సేవకెళ్దామని. అది రాక ఎంతో ఫీలయినాము. దానికోసం ఆ స్వామి మాకు ఫస్ట్ డేనే మాకింత అదృష్టాన్నిచ్చిండు. మేమైతే అన్ని సేవలు కంప్లీట్‌గా చేసుకున్నాం. ఇంకా ఉత్సాహంతో చేసుకున్నామనమాట. మనకు ఫస్ట్ డేనే ఆయన దర్శనము, అయన్నీ సేవలిచ్చిండు గదా! మనకని మంచిగా ఇంకా బాగా శ్రద్ధతోటి ఒక్క నిమిషం గూడా వేస్ట్ చేయకుండా, పోయిన పని మనం ఏంది సేవ జేసుకోవాలి. టైం వేస్ట్ చేయొద్దు అని మంచిగా శ్రద్ధతోటి ఇంకా వాళ్ళు జెప్పిన పనుల కంటే ఎక్స్‌ట్రా పనులు గూడా చేసినాం మేము. మేము సేవ అయితే కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్‌గా చేసి వచ్చినామనమాట. చాలా ఆనందం వేసింది. మనకు డ్రాలోనే ఎళ్తది. ఎళ్ళంగానే మనకెప్పుడు మెసేజొస్తది. ఫోన్‌కి గూడా మెసేజొస్తది. దాంట్లో పెడతారనమాట. మన రూమ్స్ ఉంటాం గదా! ఆ రూమ్స్‌లలో అతికిస్తారు బోర్డ్ మీద అతికిస్తారు. ఇక్కడ ఎవరెవరికి సేవ పడతదని అది చూసుకోవాలి. చూసుకోకుండా ఉంటే మాత్రం ఆ టైం అయిపోతది. వేరే వాళ్ళొచ్చి జాయిన్ అయిపోతారు. అలాంటిదైతే మీరు చేయకండి. కంప్లీట్ నైట్ రోజు సాయంత్రం వెళ్లి ఒకవేళ మీటింగ్‌కెళ్ళకపోయినా సాయంత్రం వెళ్లి బోర్డ్ మీదనైతే చూసుకోండి. మీకు సేవ వస్తది. ఒకవేళ ఇయ్యాల రాకపోయినా రేపైనా వస్తది. వారం రోజుల్లో ఏదో ఒక రోజు కంప్లీట్‌గా అయితే సేవ మనకి సన్నిధానం సేవ అయితే పడతది. సన్నిధి డ్యూటీ అయితే ఎవ్వరికైనా పడతది. టెన్షన్ పడొద్దు. ఏ సేవైనా భగవంతుడి సేవనే అనుకోవాలి. కాకపోతే అలా పడాలని మనం అనుకుంటాం గాబట్టి, ఆయన దర్శనం అట్లా కావాలని అనుకుంటాం గాబట్టి, ఆ సేవ కంపల్సరీగా ఇస్తారు వాళ్ళు గూడా. ఈ 7 డేస్‌లలో ఒక డే. మళ్ళా లాస్ట్ డే రోజు మళ్ళా మనకు దర్శనం ఇస్తారు మంచిగా. లాస్ట్ డే రూ. 300 దర్శనంలోంచి ఎళ్లి దర్శనం చేసుకొని రావచ్చు. 7 డేస్ అయిపోయినాక. మనం ఎంతో ఆన్‌లైన్‌లలో బుక్ చేసుకొని, అది చేసుకొని తిప్పలు పడాలి. మనకు వారం రోజులలో 2 సార్లు స్వామివారి దర్శనం మంచిగా చాలా బాగా అయితది. శ్రీవారి సేవకులకు ఆ అదృష్టాన్ని ఇచ్చిండు దేవుడు. అందుకనే శ్రీవారి సేవకుల్ని ఎవరు చూసినా మంచిగా గౌరవిస్తారక్కడ. అడుగుతారు ఎటు పోవాలి? ఏం చేయాలి? ఇట్లా ఇదెక్కడ అని అడుగుతారు. మనకి అసలు వాళ్ళకి మనం సమాధానం చెప్తుంటే చాలా ఆనందం వేస్తది. అంటే శ్రీవారి భక్తులందరికీ మనల్ని ఇట్లా అడుగుతారు అయన్నీ చెప్తూ ఉంటాం గదా! మంచి ఆనందం వేస్తది. ఇగో ఇదే అన్నమాట గ్రీన్ కార్డ్ సన్నిధి టెంపుల్ అని వస్తది. అలా ఇస్తారు. అలా ఇచ్చినోళ్ళకి మనకి గర్భగుడి మొదటి గడప, రెండో గడప, మూడో గడప అట్లా దర్శనాలు పడతాయన్నమాట. ఓం నమో వెంకటేశాయ! ఇంత అదృష్టాన్ని మాకిచ్చినందుకు జన్మ జన్మలకి ఆ దేవుడు అండదండలు మాకుండాలి. ఆయన ఆశీస్సులు మాకెప్పుడు ఉండాలి. ఆయన పూజ జన్మలో ఎప్పుడు మర్చిపోము. మళ్ళా వీలైతే ఇంకోసారి సేవకెళ్తాము. ఓం నమో వెంకటేశాయ! మిరియాల కవిత వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ జేయండి. ఇదైతే లాస్ట్‌లో మేము ఇవి అగరబత్తులు గూడా అమ్మినామనమాట. అగరబత్తులు అమ్ముతుంటారు. మాకు సేవ లేదులే గానీ, మేము కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కెళ్ళినప్పుడు, అక్కడ వాళ్ళు సేవకులు జెంట్స్ అమ్ముతుండ్రు. మేమైతే తీసుకొని అవి గూడా కొద్దిగా సేల్ జేసినాం. ఆ సేవ గూడా అయిపోయినట్టుగా. ఓం నమో వెంకటేశాయ! ఓం నమో వెంకటేశాయ! మా సేవ అయితే చాలా అద్భుతంగా జరిగింది. మాకెప్పుడు మర్చిపోలేని మెమరీ అన్నమాట ఇది. అసలు చాలా బాగా మా టీమ్ గూడా అందరం మంచిగా కలిసిమెలిసి ఉన్నాము. ఎవ్వరు గొడవలు పెట్టుకోలేదు. మేము చెప్పినట్టు వాళ్ళందరూ పాపం మేమెట్లా చెప్తే అట్లా విన్నారనమాట. అంటే ఇట్లా టైంకి రావాలి, టైంకెళ్ళాలంటే మాకట 5 నిమిషాల ముందే రెడీ అయ్యి ఉన్నారు వాళ్ళు.
అందరు మంచిగా సహకరించిండ్రు. బాయ్.